నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కుట్రలు కుతంత్రాలు అజ్ఞానంతో రంకెలేస్తున్నటువంటి కౌరవ కాంగ్రెస్ దండుకు ఓటేసినందుకు రైతులు చెప్పుతో కొట్టుకోవాల్సి వస్తుందంటున్నారు. 10 ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి ఎరువుల కరువును చూసి గుండె తరుక్కుపోతుందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. ఇక రెండో టాపిక్ తీసుకున్నట్లయితే చలో మల్లన్న సాగర్ అంటూ గులాబీ దండు గతం తొక్కింది. కాంగ్రెస్ కుట్రను ఛేదిద్దాం, కాళేశ్వరాన్ని కాపాడుకుందామంటూ నినదిస్తూ ముందుకు కదిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అపర భగీరథుడు కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను నిరసిస్తూ దండి కొట్టింది. ఇక టాప్ 4 థర్డ్ టాపిక్ చూసినట్లయితే జీఎస్టీ పన్ను స్లాబుల్లో సవరణలో చేపట్టే ఉద్దేశంతో 2 రోజుల పాటు జరగనున్న మండలి సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బిస్కెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అవసరమైనటువంటి ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇక నాలుగో టాపిక్, ఉత్తరాదిన వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది ఉగ్రరూపం దాలుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జల విలయం కొనసాగుతోంది. మొత్తంగా ఈ 4 అంశాలకు సంబంధించి లోతైన విశ్లేషణ చేసే ముందు టాప్ 4 న్యూస్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కౌరవ కాంగ్రెస్ దండుకు ఓటు, చెప్పులతో కొట్టుకున్న రైతు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. చలో మల్లన్న సాగర్, దండు కట్టిన గులాబీ దళం. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. జీఎస్టీపై కీలక భేటీ, అవసరమైన ఉత్పత్తులపై తగ్గనున్న పన్ను భారం. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాదిన కుండపోత వానలు, ఉగ్రరూపం దాల్చిన నదులు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కౌరవ కాంగ్రెస్ దండుకు ఓటు, చెప్పులతో కొట్టుకున్న రైతు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. చలో మల్లన్న సాగర్, దండు కట్టిన గులాబీ దళం. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. జీఎస్టీపై కీలక భేటీ, అవసరమైన ఉత్పత్తులపై తగ్గనున్న పన్ను భారం. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాదిన కుండపోత వానలు, ఉగ్రరూపం దాల్చిన నదులు.